పండరిపురం అనే గ్రామం. పండరిపురంలో పాండురంగుడు అనే ఆలయం ఉంది, అందరికీ తెలిసిందే. చిన్నగా చెప్తాను, పెద్ద స్టోరీ కాదు. అయితే పాండురంగుడి గుళ్ళో పాండురంగుడు టెంపుల్లో ఒక భక్తుడు రోజు స్వామిని సేవ చేసుకుంటూ, విగ్రహం క్లీన్ చేసుకుంటూ, పూజా సామాన్లు క్లీన్ చేసి సేవ అనమాట. ఆయనకి ఎప్పుడు రోజు అలా సేవ చేస్తుండేవాడు. బయట ఉండటం, లోపల ఉండటం, స్వామిని శుభ్రం చేసుకోవడం, నైవేద్యం పెట్టడం, ఆయన పని అదే. అన్ని పనులు సేవ, ప్రార్థన చేసుకుంటుండేవాడు. పేదవాడు, ఏమీ తెలియదు అనమాట. అలా చేస్తూ ఉండగా ఆయనకు అనిపిస్తుందంట ఒకరోజు ఆయన పనిచేసి కథం పడుకునేవాడు, తినేవాడు, తాగేవాడు, నిద్రపోయేవాడు. కానీ స్వామి మట్టుగా రోజు ఇలా చేపట్టుకుని అలా నుంచోనే ఉంటున్నాడంట. ఎప్పుడు అలా చూస్తూనే ఉన్నాడు పనిచేసి. ఆయన చూస్తుంటే జాలి కలుగుతుందంట. ఏంటి స్వామి, నువ్వెప్పుడు అసలు అక్కడి నుంచి కదలట్లేదు, మాట్లాడట్లేదు, తినట్లేదు, తాగట్లేదు, పడుకోవట్లేదు, ఏమీ చేయట్లేదు. మేము అన్ని తింటున్నాం, పడుకుంటున్నాం, మాట్లాడుతున్నాం వచ్చే భక్తులతో, కానీ నువ్వేమి ఆయనకి ఏం తెలియదు, అమాయకుడు అనమాట, ఏమీ చేయట్లేదు అని ప్రాధాయపడతాడు. స్వామి దగ్గరికి వెళ్ళి ఏమీ చెప్పట్లేదు. అలా 2 రోజులు అడుగుతాడు, 3 రోజులు అడుగుతాడు. స్వామి,
నువ్వు తినట్లేదు, పెట్టికి తీసుకెళ్ళిపోతున్నావు, పడుకోవట్లేదు, అటు తిరగట్లేదు, కదట్లేదు, ఏంటి అని అలా 1 రోజు 2 రోజులు 3 రోజులు అడుగుతాడు. ఇంకా 4వ రోజు వచ్చేసరికి, స్వామి నువ్వు తినకుండా ఉండి కదలకుండా ఉంటే నేను బ్రతకను స్వామి అని గట్టిగా పట్టుదల పడతాడనమాట. పడితే అప్పుడు భగవంతుడు అంటాడంట, నువ్వు అన్ని పనులు చేస్తావు కానీ ఈ పని ఒకటి నువ్వు చేయలేవు అన్నాడంట. నించొని ఉండలేవు, మౌనంగా ఉండలేవు, కాముగా ఉండలేవు అని భగవంతుడు అంటాడంట. అంటే స్వామి ఉంటాను స్వామి, నేను నీలాగే ఉంటాను స్వామి, చూడండి వాళ్ళు ప్రయత్నించండి, మీరు పక్కకి వెళ్ళండి, నేను ఉంటానని అంటే, ఉంటావా అయితే చూస్తా అని స్వామి పక్కకు జరిగి ఈ పని అబ్బాయిని అలా పట్టుకొని చేసుకుంటామంటాడు పాండురంగడు. అంటే పాండురంగడు అలాగే ఉంటాడు, కొంతసేపు కొంచెం కదలకుండా మనం ధ్యానం చేస్తాం 10 నిమిషాలు అలాగే ఉంటే ఒక బిజినెస్ మ్యాన్ వస్తాడనమాట, పెద్ద వ్యాపారి వచ్చి, రోజు అందరూ భక్తులు మళ్ళీ అందరూ దండం పెట్టుకుని వెళ్తుంటారు కదా, పెద్ద వ్యాపారి వస్తాడు. వ్యాపారి వచ్చి ఆయన పర్స్ తీసి పర్సులో లక్ష్మి వేస్తాడు స్వామికి. లక్ష్మి వేసి ఆ పర్స్ అక్కడ మర్చిపోయి వెళ్ళిపోతాడు. అలాగే ఇంకో దొంగ వస్తాడు. అలా చాలా రకాల మంది వస్తారు కదా ప్రార్థించుకోవడానికి, దండం పెట్టుకోవడానికి. ఒక దొంగ వస్తాడు. ఆ దొంగ ఏం చేస్తాడు, ఆ దొంగ ఏం ప్రార్థిస్తాడు, తల్లి ఇవాళ నువ్వు ఏదైనా ఆదాయం పెడితేనే నా కుటుంబం, తల్లి తండ్రి పిల్లలు వాళ్ళ ఆహారం, నాకు సరిపడిన తిరుగుతుంది ఎక్కువద్దు అని దొంగ ప్రార్థించుకుంటాడట. ప్రార్థించి కళ్ళు తెరవగానే అక్కడ పర్సు దొరుకుతుంది. ఆ పర్సు అబ్బాయి వాళ్ళు చాలా డబ్బులు దొరికాయని ఆ పర్సు పట్టుకుని వెళ్ళిపోతాడు. ఈయన ఇలా చూస్తూనే ఉన్నాడు. చెప్పాడు, నువ్వేం మాట్లాడొద్దని పాండురంగడు, నువ్వు అలా చూస్తుండు, ఎవరేం చేసినా కూడా నువ్వేం చెప్పొద్దు అని అలా చూస్తున్నాడు. ఈయన ఇక్కడ పర్సు వదిలేసాడు, చూస్తున్నాడు. ఈ దొంగ తీసుకెళ్ళిపోయాడు, చూస్తున్నాడు. ఇంతలో ఇంకో ఆయన వచ్చాడు. ఆయన ఎవరంటే 6 నెలలు సముద్రంలో ప్రయాణం చేసి ఆయన వచ్చాడనమాట. 6 నెలల్లో సముద్రంలో ఉద్యోగం చేసి ఆయన వచ్చాడు. ఆయన ఏం ప్రార్థిస్తాడు, స్వామి నేను 6 నెలలు ఉన్నాను ఇంట్లో, నా కుటుంబాన్ని అంతటి నువ్వే కాపాడాలి అని ఆయన ప్రార్థించుకుంటాడు. ఈలోపు ఈ డబ్బులు పోయిన ఆయన పోలీసులు తీసుకొస్తున్నాడు, ఆ పర్సు పోయిందని వస్తే ఈలోపు ఈ ఎవరైతే 6 నెలలు పడవలో వెళ్ళాలి ఆయన దొరికిపోయాడు. దొంగకి దొరికి ఏం చెప్పదన్నాడు, నోరు మూసుకుని ఉండమన్నాడు కదా, ఆయన ఎలా చూస్తున్నాడు, ఏమీ చెప్పట్లేదు. చేసుకుంటే ఈ దొంగ ఈయన దొరికిపోయాడు అనమాట. దొరికొచ్చింటే ఈలోపు ఈయన ఈ దొంగతనం చేయలేదు, ఈ దొంగతనం చేయలేదు, ఇలా చేయలేసుకుని వెళ్ళిపోతున్నాడంట ఈ మనిషి భక్తుడు. అయితే మాట్లాడి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కావాల్సింది మనం మౌనంగా ఉండాలి, అది ఉండలేము, సేవ చేయాలి, చేస్తున్నాం. ఇలాంటి స్టోరీలు మనకి తెలుసు. కలిసి తిరుగుతూ తన లీలా విభూతుల ద్వారా పరమాత్మగా ప్రకాశించారు. ఈనాటి కలియుగంలో శ్రీ దేవానంద గురువులు ప్రకృతమైన మన మధ్య అతి సాధారణంగా సంచరిస్తూ తన తపోశక్తిని మనకు మనసుల ద్వారా, మాటల ద్వారా, పాటల ద్వారా, చేతల ద్వారా ప్రేమతో పంచుతూ తన లీలా విభూతులతో అందరి హృదయాలలో ఆధ్యాత్మిక వెలుగును నింపుతూ మన జీవితాలను బ్రహ్మానందం చేస్తున్న శ్రీ సద్గురు దేవానంద మహారాజు వారి శరణము భక్తిపూర్వక ప్రణామము. త్యాగమయుడవు తత్వ ప్రబోధకుడవు ప్రేమమూర్తి వినేర్మలమానకుడవు ఆత్మనిధుడవు ఆదర్శమూర్తి పూజనీయ దేవానంద చిన్న స్వామి
నీకు ప్రణతులు సంకీర్తన స్వామి నీకు మృక్కులు దేవా గురువరేణ అదుగో అభినవ Thank you.